హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు నిన్న అభిలాష సినిమా గురించి చిరంజీవి గారిది చూశాను అని చెప్పాను కదా. చిన్నప్పుడు నా మెమరీస్వి. ఇప్పుడు తర్వాత సినిమా ఏంటంటే అప్పట్లో న్యాయం కావాలి, న్యాయం కావాలి. అది కూడా రాధిక చిరంజీవి. రాధిక చిరంజీవిది అది. అయితే దాంట్లో ఒక సాంగ్ ఉంది. ఏం సాంగ్ అంటే, గుడి బిడి బిడియంగా వలపుల తడియంగా నవ్వేసిందిరో లవ్వే నందిరో అనే సాంగు చాలా బాగుంటుంది. అది గుర్రం ఏదో హార్స్ తీసుకొని బీచ్ దగ్గర ఎక్కడో పోయే సాంగ్. సూపర్ సాంగ్ అది. అసలు అప్పుడు సాంగులు, అప్పుడు జనరేషను అసలు ఎంత ఇదిగా ఉండేదంటే అసలు మర్చిపోలేని సాంగ్స్, మర్చిపోలేని పాటలు, మర్చిపోలేని సినిమాలు. సాంగ్స్ అయినా పాటలు అని ఒకటేలే. కానీ ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఆయన వచ్చాడు అంటే అసలు ఆయన ఎంత ఇదిగా చేసుంటే డ్యాన్సులు కానీ, పాటలు కానీ, ఆ పాటకు తగ్గ డ్యాన్స్ కానీ, అసలు అందరి గుండెల్లో కోట్లు, వేలు, మిలియన్లు దాటిపోయిన జనాభాలో ఆయన నిండిపోయి ఉన్నాడు. ఆయన అంతమంది జనాభాలో నిండిపోయి ఉన్నాడు. అట్లాంటి ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఎవ్వరు కూడా ఆయన్ని ఏమనరు. కానీ ఆయన ఇప్పటికీ ఆయన స్టెప్పులు చూడండి ఎట్టేస్తున్నాడు. అసలు మనం ఒక్క స్టెప్ కూడా వేయలేము. ఒక్క స్టెప్పు వేయగలమా? కొన్ని వేల సినిమాలు, కొన్ని వేల పాటలకు వేస్తున్నాడు ఆయన స్టెప్పులు. మనం అసలు కాళ్ళు కూడా కదిలేము. కానీ ఆయన చాలా ఇదిలే చెప్పాలంటే పాపం ఆయన గురించి. సరే కానీ మనకి ఇప్పుడు నేను చూసింది ఆయన సినిమాలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఆయన సినిమాలు ఏవి చూడాలన్నా. అయితే అదే నేను చూశాను కదా, న్యాయం కావాలి. దాంట్లో ఇంకొక సాంగ్ కూడా ఉంది. ఈరోజే ఆదివారం ఎంతైనా ఆడవారము అది మాత్రం కుదరదు, నో 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 అంది భారతి అనే సాంగ్ ఒకటి కూడా ఉంది కదా. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. అయితే ఇంకో సినిమా దాని తర్వాత ఇంకోటి వచ్చింది ఆయనది. అట్టా చూస్తూ ఉండేదాన్ని అన్నమాట. చూస్తూ ఖైదీ సినిమా దాకా. తర్వాత నెక్స్ట్ మీకు రేపు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మహారాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి. హాయ్.